Hi family, good morning, good afternoon and good evening. First of all, thank you so much for receiving me with so much love. I'm so grateful for your love. సో నాకు కొంతమంది మెసేజ్ చేసి పర్సనల్గా రీచ్ అవుట్ అయ్యి అండ్ 1 or 2 పీపుల్ కామెంట్ చేసి నా పిహెచ్డి డీటెయిల్స్ షేర్ చేయమని అడిగారు. సో హియర్ యూ గో. ఇన్ జనరల్గా యూఎస్ఏలో కోర్స్ డ్యూరేషన్ లైక్ 5 to 7 years ఉంటుంది పిహెచ్డి కోర్స్ డ్యూరేషన్. లైక్ కెనడాలో సంథింగ్ అరౌండ్ 4 to 6 years అండ్ యూరోపియన్ కంట్రీస్ సంథింగ్ అరౌండ్ 3 to 5 అండ్ ఆస్ట్రేలియా సంథింగ్ అరౌండ్ 3 to 4. ఇన్ జనరల్గా ఇది కోర్స్ డ్యూరేషన్, బట్ మనం తీసి స్ట్రెచ్ చేసుకునే దాన్ని బట్టి కోర్స్ లెంత్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో కమింగ్ టు యూఎస్ఏ, లైక్ దెర్ ఆర్ లైక్ 2 types ఆఫ్ యూనివర్సిటీస్ పీపుల్ చూస్. లైక్ వన్ ఈజ్ ఫుల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్, లైక్ ఫండింగ్ యూనివర్సిటీస్. ఇంకోటి ఏంటంటే డే 1 CPT యూనివర్సిటీస్. ఈ డే 1 CPT యూనివర్సిటీస్ ఏవి ఫండ్ చేయవు అండ్ మనకు అక్కడ ఆన్ క్యాంపస్ జాబ్స్ చేయడానికి కూడా మనం లీగలీ వ్యాలిడ్ కాదు. సో ఈ డే 1 CPT యూనివర్సిటీస్ మనకు వర్క్ ఆథరైజేషన్ ఇస్తుంది. సో పీపుల్ లైక్ మీ, లైక్ హూ ఆల్రెడీ కంప్లీటెడ్ MS ఇన్ యూఎస్ఏ, లైక్ ఇక్కడ జాబ్ చేస్తూ అండ్ కొంతమంది ఏంటంటే H1 పైన ఇండియా నుంచి సమ్ అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు జాబ్ చేస్తూ వాళ్ళకు ఎవరికైనా CPT కావాలి, లేదు అంటే లైక్ వర్క్ పర్మిట్ కావాలి, CPT అని కాదు. సో ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ బట్ దే నీడ్ వర్క్ పర్మిట్. వాళ్ళు డెఫినెట్లీ డే 1 CPT యూనివర్సిటీసే చూస్ చేసుకోవాలి. సో ఈ డే 1 CPT యూనివర్సిటీస్ కోర్స్ 5 to 7 years అయినప్పటికీ, సో వాళ్ళకు సమ్మర్లో కూడా మామూలుగా అయితే కోర్స్ మనం స్ప్రింగ్ ఫాల్ యాక్చువల్లీ సెమిస్టర్స్, బట్ డే 1 CPT యూనివర్సిటీస్ మనం సమ్మర్లో కూడా మనం వర్క్ చేయాలి కాబట్టి మనకు సమ్మర్లో కూడా అంటే ఇయర్ లాంగ్ మనం వర్క్ చేయాలి అఫీషియల్ టెక్కీగా. సో మనకు సమ్మర్లో కూడా వర్క్ పర్మిట్ కావాలి. దానికోసం మనం సమ్మర్లో కూడా కోర్సెస్ రిజిస్టర్ అవ్వాలి. సో 1 సెమిస్టర్ సమ్మర్ సెమిస్టర్ ఎక్స్ట్రా అవుతుంది. సో 5 years ఉన్న కోర్సు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈచ్ సమ్మర్ మనం రిజిస్టర్ అవుతాం కాబట్టి లైక్ సపోజ్ 3 సెమిస్టర్స్ ఎక్స్ట్రా అవుతుంది. సో 1.5 year మనకు అక్కడ డిక్రీజ్ అయిపోతుంది. సంథింగ్ అరౌండ్ 3.5 to 4 yearsలోనే లైక్ ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకుంటే 4+ అంతే అవుతుంది. సో విత్ ఇన్ 5 years మనం డే 1 CPT తీసుకుంటే ఫినిష్ చేస్తాం. బట్ ఏంటంటే ఫుల్లీ మనమే ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి, వీ వోంట్ గెట్ ఎనీ స్టైఫండ్ అండ్ బట్ మనకు వర్క్ పర్మిట్ వస్తుంది కాబట్టి మనం ఫుల్ టైమ్ టెక్నికల్ జాబ్ చేస్తాం కాబట్టి వీ విల్ గెట్ సాలరీస్. సో వీ కెన్ పే అండ్ వీ కెన్ అఫోర్డ్ ద డే 1 CPT యూనివర్సిటీస్. దిస్ ఈస్ టిపికలీ ఫర్ వీసాస్. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఫండింగ్ యూనివర్సిటీస్ ఏంటంటే లైక్ మనం అట్లీస్ట్ ఏ ఇయర్ అహెడ్ మనం అప్లై చేయాలి. సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఫాల్ స్టార్టింగ్ సంథింగ్ అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్. సో మనం దానికి ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి అప్లై చేయాలి. మోస్ట్లీ నవంబర్ డిసెంబర్కి మ్యాక్సిమం అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అంటే 2027 ఫాల్కి మనం జాయిన్ అవ్వాలంటే 2026 ఆగస్ట్ నుంచి అప్లై చేయాలి. సో దానికి ముందే మనం అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి బిఫోర్ ఆగస్ట్, లైక్ GRE, TOEFL, వాట్ నాట్, లైక్ SOPలు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో ఇట్లా లైక్ ఇట్లా మొత్తం అన్నీ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో యాజ్ ఐ సెడ్ లైక్ నవంబర్కి డిసెంబర్కి అడ్మిషన్ అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనం ముందే అప్లై చేసి ఉండాలి. సో 1 year అహెడ్. ఇది యూనివర్సిటీస్ ఏంటంటే మనం డిపెండ్స్ లైక్ మనం అప్లై చేసే ముందే మనం ప్రొఫెసర్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. పర్టికులర్లీ మనం తీసుకునే టెక్నాలజీ అండ్ తీసుకునే ప్రోగ్రామ్ని బట్టి ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్కి వాళ్ళ యూనివర్సిటీస్లో ఎవరెవరు ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళని మనం రీచ్ అవుట్ అవ్వచ్చు. సో లైక్ మాకు మీ దగ్గర ఏమన్నా టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్స్ ఏమన్నా వేకెన్సీ ఉన్నాయా, వీ కెన్ హెల్ప్ యూ. అట్లా మనం ఏదో ఒకటి వాళ్ళకు కోల్డ్ ఈమెయిల్స్ చేసి మనం రీచ్ అవుట్ అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర మనకి ఏమన్నా వేకెన్సీ పొజిషన్ దొరికితే లైక్ మనం స్టైఫండ్ లాగా మనకు మనీ వస్తుంది. నార్మల్గా కూడా స్టైఫండ్స్ వస్తాయి ఫుల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్ అంటే లైక్ సంథింగ్ అరౌండ్ 2,000 to 3,500 ఇన్ బిట్వీన్. లైక్ మనం ప్రొఫెసర్ని రీచ్ అవుట్ అవ్వడం వల్ల డిఫరెంట్ ప్రొఫెసర్ హ్యాస్ డిఫరెంట్ బడ్జెట్. లైక్ కొందరు బడ్జెట్ తక్కువ ఉంటుంది, కొందరు బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. మనకు బడ్జెట్ మంచిగా ఉన్న ప్రొఫెసర్ దగ్గర కొంచెం మనకు స్టైఫండ్ ఎక్కువ వస్తుంది. సో ఈ స్టైఫండ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్ అండ్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రొఫైల్, డిపెండ్స్ ఆన్ అవర్ బ్యాక్గ్రౌండ్, అవర్ రీసెర్చ్ పేపర్స్ ఆర్ లైక్
డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్, టెక్నాలజీ అండ్ ప్రొఫెసర్స్. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనకు అడ్మిషన్ రావడము అండ్ స్టైఫండ్ కూడా దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ ఫుల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్ కాకుండా పార్షియల్ ఫండింగ్ కూడా ఉంటుంది. లైక్ మనకు ట్యూషన్ ఫీ వేవ్ అవుతుంది. ఎలా అంటే మనం ఎవ్రీ సెమిస్టర్ టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ మనం చేస్తూ ఉంటే ఆ చేసిన దాన్ని బట్టి ట్యూషన్ ఫీ వేవ్ అయిపోతుంది. సో మనం వీ నో నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ ది ట్యూషన్, బట్ మన లివింగ్ ఎక్స్పెన్సెస్కి మనం బేర్ చేసుకోవాలి. ఈ ఫుల్లీ ఫండెడ్ ఏంటంటే మనకు ట్యూషన్ వేవ్ అవుతుంది, మనకు రిటర్న్ 2,000 to 3,500 స్టైఫండ్ వస్తుంది. కాబట్టి మనకు లివింగ్ ఎక్స్పెన్సెస్ మనం సర్వే అవ్వచ్చు అండ్ హెల్త్ కేర్ అవన్నీ మన పర్సనల్ థింగ్స్, మన కార్ రెంటల్, లైక్ వాట్ నాట్, లైక్ మనమంతా యుఎస్ఏలో లగ్జరీగా అంటే లైక్ సర్వే అయ్యేలాగా మంచిగానే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎంఎస్కి రాకముందు, యూఎస్కి రాకముందు నాకు ఈ కొంచెం నాలెడ్జ్ అవేర్నెస్ ఉండింటే నాకు ఈ టైంకి పిహెచ్డీ కూడా కంప్లీట్ అయింది ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో ఏంటి బీటెక్, ఎంటెక్, లైక్ తర్వాత పిహెచ్డీ. సో అంటే నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నా, లైక్ వాట్ ఎవర్ బ్యాచిలర్స్, మాస్టర్స్, తర్వాత పిహెచ్డీ. ఇక్కడ ఏంటంటే మనం ఇండియాలో బ్యాచిలర్స్ ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఇక్కడ డైరెక్ట్ కూడా పిహెచ్డీకి అప్లై చేయొచ్చు వితౌట్ మాస్టర్స్. లైక్ ఇండియాలో మనకు మాస్టర్స్ డిగ్రీ లేకున్నా, ఇక్కడ మనం మాస్టర్స్కి రాకున్నా డైరెక్ట్ అంటే అసలు మాస్టర్సే లేకుండా డైరెక్ట్ పిహెచ్డీకి మనం ఇక్కడికి రావచ్చు. సో బట్ అగైన్ ద సేమ్ ప్రాసెస్, బట్ డైరెక్ట్ మాస్టర్స్కి రావచ్చు. భలే ఉంది కదా, నాకు అది ముందే తెలీదు. తెలిసినంటే ఇప్పటికి పిహెచ్డీ కూడా కంప్లీట్ అయి ఉంటుంది. ఇప్పుడు రిగ్రెట్ అవుతాను, బట్ యా ఏం చేయలేను. సో కమింగ్ టు ఫుల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్, లైక్ ట్యూషన్ ఫీ ఏంటంటే లైక్ 100% వేవ్ అయిపోతుంది ఫుల్లీ ఫండెడ్ అయితే. పార్షియల్ ఫండింగ్ అయితే పార్షియల్గా వేవ్ అవుతుంది. డిపెండ్స్ అగైన్ అది యూనివర్సిటీస్. ఇంత వేవ్ అవుతుందని కూడా నేను చెప్పలేను, నేనే కాదు ఎవరు చెప్పలేరు. సో పర్టికులర్గా అది ఒక యూనివర్సిటీ, సపోజ్ ఒక యూనివర్సిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా ఆ యూనివర్సిటీలో ఇంత వేవ్ అవుతుందని కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అగైన్ అది డిపెండ్స్ ఆన్ అవర్ బ్యాక్గ్రౌండ్, లైక్ డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్, లైక్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. కాబట్టి అది ఇంత వేవ్ అవుతుందని కూడా పార్షియల్ ఉంటే ఎవరు చెప్పలేరు అన్లెస్ వీ గెట్ అన్ అడ్మిషన్. సో ఇంకా ఫుల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్ వరకు వస్తే సేమ్ ప్రాసెస్, దేనికైనా సేమ్ ప్రాసెస్, బట్ ఓన్లీ ఫండింగ్ ఈజ్ డిఫరెంట్. సో లైక్ మనకు ట్యూషన్ ఫీ అంతా వేవ్ అయిపోతుంది అండ్ మనకు మంత్లీ స్టైఫండ్గా రిటర్న్ మనం, ఎందుకంటే మనం ఖాళీగా కూర్చొని ఓన్లీ కాలేజ్కి వెళ్ళి చదవడం వల్ల మనకు రాదు. మనం లైక్ డిఫరెంట్ ఈ ఫండింగ్, ఈ స్టైఫండ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. లైక్ ఒకటి టీచింగ్ అసిస్టెంట్. సో మనం ఒక ప్రొఫెసర్కి టీచింగ్ అసిస్టెంట్ లాగా హెల్ప్ చేస్తాం అన్నమాట. సో స్టూడెంట్స్కి డౌట్స్ క్లియర్ చేయడం. సో దో మనం స్టూడెంట్ అయినప్పటికీ లైక్ ఇండియాలో క్లాస్ లీడర్ లాగా అనుకోండి. సో అలా హెల్ప్ చేస్తామన్నమాట. ఈవెన్ పేపర్స్ కరెక్షన్లోను. అంటే మనం ఫస్ట్ ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. డైరెక్ట్ మనం ఫస్ట్ వెళ్తూనే మనం కంప్లీట్ చేయని కోర్స్కి మనం టీచింగ్ అసిస్టెంట్ అవ్వము. సపోజ్ ఇంగ్లీష్, తెలుగు, లైక్ వాట్ ఎవర్ 3 సబ్జెక్ట్స్, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఉందనుకోండి. మనం ఆల్రెడీ మ్యాథ్స్ మనం ఫస్ట్ సెమిస్టర్లో కంప్లీట్ చేసి ఉంటే మనకు సెకండ్ సెమిస్టర్లో మనం మ్యాథమెటిక్స్కి మనం టీచింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు. అలా కంప్లీట్ చేసిన కోర్స్కి మనం టీచింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు. సో అండ్ అగైన్ రీసెర్చ్ అసిస్టెంట్. సో రీసెర్చ్ అసిస్టెంట్ ఏంటంటే మనం ఒక ప్రొఫెసర్ కింద. సో లైక్ టెక్నికల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అడ్వైజర్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్. సో మనం ఆ రీసెర్చ్ అసిస్టెంట్ లాగా ఒక ప్రొఫెసర్ అండర్లో మనం వర్క్ చేస్తాం. అది డిపెండ్స్ ఆన్ అవర్ టెక్నాలజీ. లైక్ మోస్ట్లీ అన్నిటికీ రీసెర్చ్ ఉండదు కదా. లైక్ కొన్ని వాటికి అంటే రీసెర్చ్ ల్యాబ్స్లో ఉండదు కదా. ఈ ల్యాబ్ రీసెర్చ్ ఉంటుంది, రైటింగ్ పేపర్స్, ఆ డాక్యుమెంటేషన్ రీసెర్చ్ అది డిఫరెంట్ ఉంటుంది. సో ఈ ల్యాబ్స్ అవి రిలేటెడ్ లేనివి కూడా ఉంటాయి, వాళ్ళ రీసెర్చ్ డిఫరెంట్ ఉంటుంది. అది నాన్ టెక్నికల్ టీమ్. సో మంది టెక్నికల్ గురించి మాట్లాడుకుందాం. సో నాన్ టెక్నికల్ కూడా సేమ్ ప్రాసెసే, వాట్ ఎవర్. సో ఈ రీసెర్చ్ అసిస్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ లైక్ డిపెండ్స్ ఆన్ అవర్ టెక్నాలజీ. అగైన్ ఫెలోషిప్ ఉంటుంది. ఫెలోషిప్ ఏంటంటే మనకు పర్టికులర్లీ లైక్ ఒక ప్రెస్టీజియస్ అవార్డ్, లైక్ వేర్ యూ డు నాట్ హ్యావ్ టు వర్క్. సో అది ఫెలోషిప్ నుంచి వచ్చే స్టైఫండ్. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అగైన్. ఇంకా ఫెలోషిప్ కాకుండా స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ అనేది లైక్ మైనర్ పార్ట్, లైక్ మనకు ఏమీ మొత్తం కవర్ అవ్వదు. ఇట్స్ అ పార్షియల్ అమౌంట్. లైక్ మనం ఏదన్నా కంట్రిబ్యూట్ చేసినప్పుడు, ఏదన్నా లైక్ కాంపిటీషన్లో
విన్ అయినప్పుడు లైక్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే కొన్ని స్కాలర్షిప్స్ కొన్ని లైక్ ఐ మీన్ ఎన్జిఓస్ ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ దాంట్లో మనము స్కాలర్షిప్స్ అప్లై చేయొచ్చు. మనకు ఛాన్స్ ఉంటే లైక్ దట్ ఈస్ లైక్ వెరీ రేర్ అనమాట మనకి ఇండియన్స్కి స్కాలర్షిప్స్ రావడం. అంటే లైక్ అట్లా ఎన్జిఓస్ నుంచి అలా. సో కాలేజ్ స్కాలర్షిప్స్ ఏమన్నా ఉంటే వస్తాయి, బట్ అది మినిమం వెరీ పార్షియల్ అమౌంట్. సో లైక్ నెగ్లిజిబుల్ అనుకోండి, ఇంత బల్క్ అమౌంట్లో అది నెగ్లిజిబుల్. బట్ ఏదో ఒక దానికి అదేదో అంటారు కదా, వెన్నీళ్ళకి చల్లీలు తోడైనట్టు. సో అలా కొంచెం ఏదన్నా మనకి యూజ్ అవుతుంది. ఇంకా సో స్టైఫండ్ ఫండింగ్ రిలేటెడ్ ఇది. సో ఇంకేమన్నా నేను మిస్ అయినా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ బిలో. ఇంకా కమింగ్ టు లైక్ కోర్స్, ఫస్ట్ పిహెచ్డీ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. చాలా అంటే చాలా. ఎందుకంటే మనం ఒక్క ప్రోగ్రామ్ పైన మల్టిపుల్ ఇయర్స్ ఉంటాం ఒక టాపిక్ని. అంటే లైక్ వీ నీడ్ టు రెడ్ మల్టిపుల్ రీసెర్చ్ పేపర్స్ అండ్ లైక్ మనం ఒక టాస్క్ పైన ఫోకస్ అయ్యి చాలా ఇయర్స్ స్పెండ్ చేయాలి. కాబట్టి మనకి చాలా పేషెన్స్ ఉండాలి. లైక్ లివింగ్ విత్ వన్ పర్సన్ అనుకోండి, ఎందుకంటే మనకు అదే కదా ఉంటుంది చాలా టైం. సో ఇంకా కమింగ్ మనం ఎలా ఫస్ట్ అప్లై చేయాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి అలా వస్తే, ఫస్ట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. మీకు బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ మీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్లో మీకు ఏమైనా ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్ చేశారా, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో అంటే అది రిలవెంట్ పిహెచ్డి కోర్స్ అయితే, రిలవెంట్ టెక్నాలజీ అయితే డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్ మీకు హెల్ప్ అవుతుంది టు గెట్ అన్ అడ్మిషన్. సో అండ్ పబ్లికేషన్స్, ఆల్రెడీ మీరు ఏమైనా పబ్లికేషన్స్ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారా. ఐ మీన్ ఈ రీసెర్చ్ పేపర్స్ ఇంటర్నేషనల్లీ ఆర్ గ్లోబల్లీ అయి ఉండాలి, నాట్ లోకల్ రీసెర్చ్ పేపర్స్. సో అండ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ టు యువర్ టెక్నాలజీ ఆర్ ద వన్ యు ఆర్ అప్లయింగ్ టు. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఏమన్నా ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, అది ఇంటర్న్షిప్ కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, డెఫినెట్లీ ఇది ప్లస్ అవుతుంది అనమాట. అండ్ థీసిస్ వర్క్, లైక్ ఆల్రెడీ రిలేటెడ్లో ఇప్పుడు మాస్టర్స్లో కూడా ఏదైనా ప్రాజెక్ట్ చేసి దాని థీసిస్ ఏమన్నా ఉంటే, సో అది మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది స్టైఫండ్ ఎక్కువ రావడానికి. మీరు ఆల్రెడీ దానిపైన కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి, మీకు కొంచెం స్టైఫండ్ ఎక్కువ రావడానికి, అడ్మిషన్ మంచి కాలేజెస్లో మంచి యూనివర్సిటీస్లో రావడానికి మీకు అది హెల్ప్ అవుతుంది. సెకండ్, సెలెక్టింగ్ యూనివర్సిటీస్. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. లైక్ మీరు డెఫినెట్లీ ఒక స్టూడియోస్ అయ్యి ప్రాపర్ పిహెచ్డి కావాలి, జస్ట్ నాట్ ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ డాక్యుమెంట్ అన్నప్పుడు అయితే ఇది డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో యూజువల్లీ ఏంటంటే యూనివర్సిటీస్ ఇక్కడ యూజువల్లీ ఇండియాలో కూడా ఉంటాయి కదా యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, లైక్ యూఎస్ఏలో టాప్ 10, టాప్ 100. మనం ఏ చూసినా కూడా మనం అలాగే చూసుకుంటాం కదా, లైక్ రెస్టారెంట్స్ రివ్యూస్ చూసుకుంటాము, లైక్ మూవీ, లైక్ ఇలా టాప్ 10 మూవీస్. మనం ఈవెన్ యూట్యూబ్ సెర్చ్ చేసా ఇలాంటివి ఏమైనా చూసుకుంటాం కదా ఏదన్నా. సో అలా ర్యాంకింగ్స్ తీసుకొని ర్యాంక్ బేస్డ్ యూనివర్సిటీస్ మనం ఫస్ట్ ప్రిఫర్ చేసుకుంటాం. అంటే మళ్ళీ మన ప్రొఫైల్ మనకు తెలియాలి. సో మనం జస్ట్ యావరేజ్ స్టూడెంట్ అయిపోయి జస్ట్ మనం అలా పాస్ అవుతూ గట్టెక్కిస్తూ ఉండేవాళ్ళం అయితే మనకి టాప్ యూనివర్సిటీస్లో మనం ఎలా అంటే మనకు రాదు కదా. సో అదేదో అంటారు కదా, మనం ఎంతవరకు అంటే మన ప్రొఫైల్ ఎంతవరకు ఉందో దాన్ని బట్టి మనం అప్లై చేయాలి. మన బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఏదో కోరుకుంటే మనకు వచ్చేది, అదే డిఫరెంట్ థింగ్. సో అండ్ రీచ్ అవుట్ టు యూనివర్సిటీ వెబ్సైట్. అక్కడ మనకు ఆ యూనివర్సిటీ అల్యూమిని మనకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ ఎ లాట్. అండ్ రీసెర్చ్ గ్రూప్ పేపర్స్, లైక్ ఏమైనా లైక్ ఆల్రెడీ ఆ సెగ్మెంట్లో ఎవరైనా ఆ రీసెర్చ్ పేపర్స్ ఎవరైనా పబ్లిష్ చేసి ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయడము, ఇలా ఏమైనా చేయండి. సో అది హెల్ప్ అవుతుంది. రీసెంట్ పేపర్స్ ఆఫ్ ప్రొఫెసర్స్, ఆ యూనివర్సిటీస్లో ఏమన్నా రిలేటెడ్ రీసెంట్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి చదవండి, అవి చెక్ చేయండి. ల్యాబ్ వెబ్సైట్స్, దాని రిలేటెడ్ ఏమైనా వెబ్సైట్స్, నాట్ ఓన్లీ ఇన్ యువర్ యూనివర్సిటీ, బయట కూడా ఏమైనా దాని రిలేటెడ్ ఏమున్నా మీరు గ్యాదర్ చేసుకోండి. అది డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఫండింగ్ అనౌన్స్మెంట్స్. సో ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి లైక్ ఫర్దర్గా మీరు అంటే స్మూత్గా మీ జర్నీ వెళ్ళడానికి. అండ్ లైక్ యాజ్ ఐ సెడ్, ఈమెయిలింగ్ ప్రొఫెసర్స్, కోల్డ్ ఈమెయిల్ టు ప్రొఫెసర్స్. లైక్
ఆప్షనల్, మీరు ఈమెయిల్ చేయకపోయినా ఏం కాదు కానీ బట్ చాలా పవర్ఫుల్. అంటే మీకు స్టైఫండ్ రావడానికి కానీ అడ్మిషన్ రావడానికి కానీ మీకు చాలా 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 యూస్ అవుతుంది. సో ఐ హైలీ రికమెండెడ్. సో హైలైట్స్ లైక్ మీ మీ ఇంట్రెస్ట్, మీ అకంప్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా హైలైట్ చేయండి. సో రిలేటెడ్ డాక్యుమెంట్స్ సెండ్ చేయండి, అటాచ్ చేయండి. సో మెన్షన్ యువర్ రీసెర్చ్ ఐడియాస్. లైక్ సో ఫార్ మీరు ఇప్పుడు ఏం చేయకపోయినా మీకున్న థాట్స్ని ఈమెయిల్లో వాళ్ళకు షేర్ చేయండి. సో దట్ లైక్ యూ కెన్ గెట్ లైక్ గుడ్ ఇంప్రెషన్. సో డాక్యుమెంట్స్ నీడెడ్. సో మనకు కమింగ్ టు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో బిఫోర్ అప్లయింగ్, సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? సో మీ పిహెచ్డి జర్నీకి ఏ యూనివర్సిటీ అని, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటని, ఇవన్నీ కలిపి లైక్ యువర్ ఆల్రెడీ మీ అకాడమిక్ జర్నీ, మీ కెరియర్ జర్నీ, వాట్ ఎవర్, లైక్ సో ఫార్ మీ రిలేటెడ్ టు కెరియర్, రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ మీ జర్నీ ఏంటో ఒక స్టేట్మెంట్ లాగా, ఎస్ఓపి అందరికీ తెలిసిందే. సో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. మీరు ఎందుకు పిహెచ్డి చేయాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ అకాడమిక్ జర్నీ? వై పిహెచ్డి? వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ? అండ్ లైక్ యువర్ ఫ్యూచర్ గోల్స్. సో మీరు అనుకున్న దానికి, మీ ఫ్యూచర్ గోల్స్కి లైక్ ఒక రిలవెంట్, మీనింగ్ఫుల్ ఒక స్టేట్మెంట్ ఉండాలి. దాన్ని స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. సో అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఎల్ఓఆర్స్ నార్మల్ 2, బట్ 3 ఉంటే బెటర్. ఆల్రెడీ మీరు వర్క్ చేసింటే ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా ఒకటి తీసుకోండి. మీరు వర్క్ చేయలేదు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయింటే ప్రొఫెసర్స్ నుంచే ఫైన్. 2 ప్రొఫెసర్స్ ఫ్రమ్ లైక్ బీటెక్ ఆర్ ఎంటెక్, లైక్ యువర్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్, వాళ్ళ దగ్గర నుంచి 2 ప్రొఫెసర్స్ అట్లీస్ట్ 2, బట్ 3 ఐ రికమెండ్. సో 3 ప్రొఫెసర్స్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకోండి. బట్ మీరు వర్క్ చేసింటే మాత్రం వాళ్ళ దగ్గర 2, వీళ్ళ దగ్గర 2 తీసుకుంటే చాలా బెటర్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో. అండ్ మీ రెస్యూమే. మీ రెస్యూమేలో ఏమేమి ఫోకస్ అయి ఉండాలంటే మీ రీసెర్చ్, మీ పబ్లికేషన్స్, మీ ప్రాజెక్ట్స్, మీ స్కిల్ అండ్ ఆఫ్ కోర్స్ మీ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ మీ రెస్యూమేలో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇలా రెస్యూమే ప్రిపేర్ చేసుకోండి. జాబ్ రెస్యూమే వేరే అండ్ అప్లయింగ్ యూనివర్సిటీస్ ఆ రెస్యూమే వేరే, మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ వాట్ ఎవర్, మీరు జాబ్కి ఓన్లీ లైక్ జాబ్ ఫోకస్డ్ స్కిల్స్ మెన్షన్ చేస్తారు. బట్ అప్లయింగ్ టు యూనివర్సిటీస్ లైక్ మీ క్యాపబిలిటీస్ అండ్ మీ ఫ్యూచర్ గోల్స్, లైక్ మీ స్కిల్స్, వాట్ ఎవర్, మీ పబ్లికేషన్స్, మీ ప్రాజెక్ట్స్ అన్నీ మెన్షన్ చేయండి. ఇంకా కమింగ్ టు యుఎస్ఏ అండ్ అనదర్ కంట్రీస్లో జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్స్ ఇవి ఇంపార్టెంట్. అట్లీస్ట్ బెస్ట్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం ఉండాలి. లైక్ సంథింగ్ ఐఎల్స్ అరౌండ్ 8.5 మినిమం. సో యావరేజ్ బేసిక్ యూనివర్సిటీస్ లైక్ 6.57. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ అండ్ రెస్యూమే, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. These are the main documents. So coming application submission, as I said like before, నెక్స్ట్ ఫాల్ అంటే మనం ముందు ఫాల్ నుంచే అప్లై చేయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ డెడ్ లైన్స్ ఆర్ డిసెంబర్, మ్యాక్స్ టు మ్యాక్స్ జాన్ అండ్ ఫెబ్. జాన్ అండ్ ఫెబ్ కూడా చాలా రేర్. ఫెబ్ అంటే ఫెబ్ ఎండింగ్ వరకు కూడా ఉండదు, ఫెబ్ 1 or 1st or 2nd వరకే ఉంటుంది. సో అంటే మ్యాక్సిమం ఫస్ట్ వీక్. సో మ్యాక్సిమం డిసెంబర్కి క్లోజ్ అయిపోతాయి టాప్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ అని. సో ఈ పాయింట్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇదంతా అప్లై చేసి నీ డెసిషన్ రావడానికి ముందు లైక్ నీకు టెక్నికల్ ఇంటర్వ్యూ అవుతుంది ఈ ఫుల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్కి. ఎందుకంటే నీకు ఆల్రెడీ వాళ్ళు పే చేస్తున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ జాబ్. లైక్ నీ ఎడ్యుకేషన్కి వాళ్ళే పే చేస్తున్నారు. నువ్వు ఫ్రీగా చదువుతున్నావు అంటే దే ఆర్ పేయింగ్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ జాబ్ ఓన్లీ. సో టెక్నికల్గా డిస్కషన్ ఉంటుంది, లైక్ టెక్నికల్ ఇంటర్వ్యూ అన్నట్లే. రీసెర్చ్ డిస్కషన్, నువ్వు ఆల్రెడీ ఏమేమి చేసావో నీ రీసెర్చ్లో దాని గురించి ఉంటుంది. అండ్ టెక్నికల్ క్వశ్చన్స్, లైక్ నీ బ్యాక్గ్రౌండ్లో రిలవెంట్ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటుంది. లైక్ ఏదైనా అసెస్మెంట్ కూడా ఉండొచ్చు. సో బీ ప్రిపేర్డ్. అండ్ ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్ హియర్.
అవర్ లెటర్ అరైవ్స్. సో మీ అప్లై చేసిన దానికి రిజల్ట్ వచ్చేస్తుంది. సో మోస్ట్లీ 100% ట్యూషన్ వేవర్, లైక్ స్టైఫండ్ per annum $25,000 to $40,000. As I said, like mostly 2,000 to 3,500, like in the US. Like $4,000 స్టైఫండ్ అనేది వెరీ రేర్, లైక్ 2 to 3 అప్రాక్సిమేట్లీ అంతా కూడా. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఇంకా మీ అడ్వైజర్ ఎవరు పర్టికులర్, మీకంటూ ఒక అడ్వైజర్ పర్టికులర్గా ఒక ప్రొఫెసర్ ఉంటారు కదా రీసెర్చ్కి, సో కవర్ అయిపోతుంది. ఇంకా కమింగ్ టు తర్వాత ఇండియా నుంచి వచ్చే వాళ్ళకు మీకు ఆఫర్ లెటర్ వచ్చా కూడా అక్కడితో ప్రాసెస్ అయిపోదు వీసా థింగ్. సో స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, లైక్ వాళ్ళకి వీసా కావాలి. సో ఇక్కడ ఇంకో జర్నీ స్టార్ట్ అవుతుంది. సో వీసాకి మీకు వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత I-20 వస్తుంది కాలేజ్ నుంచి, యూనివర్సిటీ నుంచి. సో I-20 అండ్ మీరు వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి. అది డిఫరెంట్ బ్లాగ్లో మనం డిస్కస్ చేద్దాం. వీసా అపాయింట్మెంట్ కోసం వీసా స్లాట్ బుక్ చేసుకుంటాం. అండ్ అక్కడ కూడా బేసిక్గా కూడా సమ్ టైమ్స్ టెక్నికల్ క్వశ్చన్స్ అడగచ్చు. అది మనం డిఫరెంట్ బ్లాగ్లో డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. అండ్ సర్వీస్ ఫీ పే చేస్తాం. సో యా, వీసా ఇంటర్వ్యూ అవుతుంది. సో హోప్ఫుల్లీ మీ ఇంట్రెస్ట్తో మీకు వీసా వచ్చేస్తుంది. అండ్ యా, దెన్ యూ కెన్ కమ్ టు US, you can fly. Yeah, that's all. Thank you.